ಬೇಗ ಹೋಗೋ. ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಲ್ವಾ? ಆ ಮನೆನೇ. ಓ ಹೌದಾ? ఆ ఊళ్ళో ఒక్కడు కూడా బతికుండకూడదు. రండి. ఏంటల్లుడు తలుపులు మూయించడమే కాకుండా అడ్డుగా నుంచున్నావేంటి? ముందు ఆ కత్తులు కింద పడేయండి. ఏంటి బాలు నువ్వు అనేది? నాన్నగారినే చంపాలని చూస్తారు. ఆ ఊళ్ళో ఒక్కడైనా ప్రాణాలతో ఉండొచ్చా? నువ్వు వచ్చి అడ్డుకుంటావేంటి? నాన్నకి జరిగిన ఈ సంఘటన బయట ఇంకెవరికీ తెలియకూడదు. జాతరని దగ్గరుండి జరిపిస్తానని ఆయనకు మాటిచ్చాను. జాతర ఏంటి జాతర? ఆయనే మాకంతా, మా దేవుడు. మా దేవుడిని చంపాలని చూశారు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలేమంటావా? తప్పుగా బాబు. ఏంటల్లుడు కర్రసాం నేర్పిన మా దగ్గరే నీ వీరత్వం చూపిస్తున్నావా? అడ్డొచ్చేది మా బావగారి కొడుకే అయినా సరే ఎవరిని లెక్క చేయం. మేము దాటుకుని వెళ్ళిపోతాం. ఎదురొచ్చేది నా సొంత మావేలైనా సరే నేను పట్టించుకోను. ఓ అంత దూరం వచ్చేసావా? అయితే చూసుకుందాం రా. రోజు నువ్వు మేము తేలిపోవాలి. ఇందుకే వద్దు అన్నాను. విన్నారా? నేను చేసిన తప్పే. లేవండి. ಮಾಡೋಣ. లోపల ఏను సౌండ్? లోపల వేరే ట్రీట్మెంట్ జరుగుతోంది. ಏನು? ఇంకో 10 నిమిషాల్లో 2 కేసులు వచ్చేస్తాయి. మీరు అక్కడికి పోయి కూತ್ಕೊಳ್ಳಿ. ಹೋಗಿ ಪೋ. ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಏನು ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲಪ್ಪ. అయ్యగారికి కత్తివేటు పడిన విషయం ఎవరితోనూ చెప్పొద్దన్నారు. మరి మా వైల్ని ఇష్టం వచ్చినట్టు ఉతికి పారేశారు. ఆ విషయం కూడా బయటికి చెప్పకూడదంటే ఏంటి అర్థం? ఓయ్ పిచ్చన కొడుక, కొట్టింది చిన్నయ్యారే. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పైకి పిలవండి. ఇక్కడున్న వాళ్ళందరూ వంశపారంపర్యంగా మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్నారు. ఈ విశ్వాసం, ఈ కుటుంబం మీద మీకున్న మర్యాద నాకు బాగా తెలుసు. ఈ రోజు వరకు మన మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. అందుకే మీ అందరినీ రమ్మన్నాను. నాన్నకి జరిగిన ఈ ఘోరం బయట ఇంకెవరికీ తెలియకూడదనే ఇంట్లోనే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నాన్న నుదుట 2 చుక్కల రక్తం చూసినందుకే ఊరే ఏకమైపోయింది. ఇప్పుడు నాన్ననే నరికేరని తెలిస్తే ఎన్ని ఊళ్ళు తగలబడతాయో, ఎన్ని తలలు తెగుతాయో తెలీదు. ఇన్నేళ్ళుగా రగులుతున్న మంటల్ని ఆర్పడానికే నాన్నగారు ఎంత కష్టపడ్డారు. ఇప్పుడు నాన్నకి ఇలా జరిగిందని మనం మళ్ళీ మొదలు పెట్టకూడదు. ఆ డబ్బుల శబ్దం ఆగకుండా చూసుకుంటానని మా నాన్నకి నేను మాటిచ్చాను. ఇది ఒక యజ్ఞం. జాతరని సజావుగా జరిపించడమే మన లక్ష్యం కావాలి. ఇది మన కర్తవ్యం. మన కదలికల ద్వారా ఎవరికీ అనుమానం రాకూడదు. ఈ ఇంట్లో మన రోజు చేసే ఏ పని కూడా నాన్నగారికి ఇలా జరిగిందని ఆగిపోకూడదు. నాన్నగారు ఉన్నారు, ఆయనకేం కాలేదు. త్వరలో లేచి వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు నమ్మాలి. సింహానికి ముళ్ళు గుచ్చుకుంటే 4 రోజులు కుంటుతుంది. ఆ తర్వాత ఎప్పటిలాగే నడుస్తుంది.
ఎప్పటిలాగా జాతర జరుగుతుందన్నా. అటువంటి సంఘటన జరిగినట్టు ఏ జాడా లేదు. ఏమన్నారా? బాగా చూసావా? అవునన్నా, నేను బాగా చూసే చెప్తున్నాను. వదినా, అక్కడ ఏ సమస్య లేదంట. జాతర సజావుగా జరుగుతోందంట. అందుకు అవకాశమే లేదు. నా చేతులతో నరికాను. నేను వేసిన వేటికి ఆయన అసలు బ్రతికే ప్రసక్తే లేదు. నన్ను నమ్మండి. రండి రండి ఏమా, అమ్మాయి రెడీ అయిందా? పొద్దున్నే రెడీ అయ్యి కాలుగాలను పిల్ల తిరుగుతా ఉంది. ఎన్నాళ్ళు పెళ్లి చూపులంటే మూతు ముడుచు కూర్చునేది, ఈ రోజు గంతులేస్తుంది. అవును, ఉండదా మరి? ఏమా, వాళ్ళు వచ్చేస్తారు కదా. నిన్ను నమ్మి మన వాళ్ళందరినీ పిలిచేశానమ్మా. నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకు నాన్నా? నాతో చెప్పారు కదా సస్పెన్స్ గా వచ్చి దిగుతానని. రాకుండా ఎలా ఉంటారు? ఇచ్చిన మాట తప్పుతారా? చెప్పానా? నువ్వు ఉండు, నేను పోయి చూస్తాను. ఇదిగో వస్తున్నా. రండి నమస్కారం. అయ్యగారు రాలేదా? ఓ, వెనకొస్తున్నారా? రండి, మీరు రండి, లోపలికి రండి. మీ ఎత్తుకు మా ఇల్లు తోగదు, మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. రండి. ముహూర్తం టైం కల్లా అయ్యగారు వచ్చేస్తారు కదా. కూర్చోండి. ఓ, పర్వాలేదు. ఏంటలా చూస్తూ నుంచున్నారు? అల్లుడి గారికి టీయో కాఫీయో తీసుకురండి. ఓ, ఒక నిమిషం. నాన్నగారికి ఈ సంబంధం నచ్చలేదు, అది చెప్పడానికి వచ్చాను. ఏమంటున్నారయ్యా? ఏమంటున్నారు? మిమ్మల్ని నమ్మి నేను అందరినీ పిలిచేశానయ్యా. అయ్యా, మీది పెద్ద మనసు అనుకున్నాను, కానీ ఇంత పెద్ద మనసు అనుకోలేదయ్యా. నేను ఒక మామూలు మాస్టర్ అయ్యా. ఇక నన్ను ఎలాగయ్యా తలెత్తుకు తిరగమంటారు? ఆడపిల్ల తండ్రినయ్యా నేను. ఇలా నమ్మించి గొంతుకొచ్చారు కదయ్యా. చరు మీ నాన్నకు నచ్చలేదా లేదా నీకు నచ్చలేదా? నాన్నకి నచ్చని ఏ విషయము నాకు నచ్చదు. అమ్మా ఈశ్వరి, ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ. అందరూ ఒకేసారి వచ్చారు. అయ్యో, రండి. సుబ్రహ్మణ్యం దారికి అడ్డంగా నిలబడి రండి అంటే ఎలా రావాలి? అయ్యగారిని కలుద్దామని వచ్చాం. అయ్యగారినా? చిన్నయ్య గారు ఫ్రీగానే ఉన్నారు. ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పెద్దయ్య గారినే కలవాలి. అయ్యగారిని కలవాలా మీరు? అవును. సరే కూర్చోండి, నేను చెప్పేస్తాను. రండి, అలా కూర్చుందాం. భాగ్యం, కొంచెం మజ్జిగ ఇవ్వు. సరే అన్నయ్య. మన బుర్ర పగిలేలా ఉంది. పరిస్థితి తెలియకుండా కంప్యూటర్ గెలుపుతున్నారు. అయ్యా, లోమాడోళ్ళు వేంపల్లోళ్ళు కలిసి వచ్చారు. అయ్యగారిని కలిసి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. తాగడానికి ఏమైనా ఇచ్చావా? మజ్జిగ ఇవ్వమన్నారు. సరే, లోపలికి రమ్మను. అయ్యయ్యో, అయ్యా, అయ్యగారిని కలవాలట. అందుకే అంటున్నాను, లోపలికి రమ్మను. ఈ అటకారాలు వద్దయ్యా. అయ్యగారు ఎక్కడున్నారు? అక్కడ కూర్చున్నారు. అన్ని విషయాలు మాట్లాడారు. రండి. నాన్న, వేంపల్లి లోమాడ ఊరు పెద్దలు వచ్చారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అయ్యా, ఇంతవరకు జాతరకైన జమా ఖర్చులు తీసుకొచ్చామయ్యా. ఇకపోతే శుక్రవారం జరిగే హోమానికి అన్ని ఏర్పాట్లు చేశామయ్యా. ఎందుకంత దూరం నుంచి మాట్లాడుతున్నారు? పర్వాలేదు, దగ్గరకు వచ్చి మాట్లాడండి. పర్వాలేదయ్యా, ఇక్కడే ఉంటాం. మీరు చెప్పండి అన్న. అయ్యా, ఆయుధ పూజ నాడు డ్యామ్ గేట్లు తెరవటం గురించి కరెక్ట్తో మాట్లాడాలయ్యా. ఇవన్నీ మీతో చెబుదామని వచ్చామయ్యా. అయ్యగారికి ఇవ్వండి. ఇక మేము సెలవు తీసుకుంటామయ్యా. వస్తాం బాబు. వస్తామయ్యా. ఏ సమస్యలు లేకుండా అన్ని పనులు సజావుగా సాగుతాం. అందరూ భోంచేసి చేసి వెళ్ళండి. అయ్యగారు అంటున్నారు. అయ్యా, మజ్జి తాగామయ్యా. వస్తామయ్యా. మా కడుపు నిండుతుందంటే అది నిజమే కదయ్యా.
అయ్యగారు ఉన్నారా? అయ్యా 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 సుబ్బులు. అయ్యా ఇక్కడ ఉన్నారా? ఏంటి? అయ్యగారిని చూడటానికి 4 గోళ్ళ నుంచి పొలోమును వచ్చేస్తున్నారయ్యా. ఇప్పుడేం ప్లాన్ వేస్తారయ్యా? ఏమిటి ఆలోచిస్తున్నారు? నాన్న జాతరకి బయలుదేరుతున్నా. బండి రెడీ చేయమని చెప్పు. క్షమయ్యా, వెళ్ళు. అయ్యగారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్ట జాతరకి పోతారు? అయ్యగారు జాతరకి పోతున్నారు, మిమ్మల్ని అందరూ అక్కడ కలుగుతున్నారు. ఒక సుబ్రహ్మణ్యం పడితీరా. అయ్యా ఏంటయ్యా ఇది? అయ్యగారు ఈ పరిస్థితిలో ఎలా బయటకు వస్తారు? నాన్నగారు వస్తారు, నువ్వు వెళ్ళి ముందు రెడీ అవ్వు. నేను రెడీ అండి, కూర్చునేగా డ్రైవ్ చేస్తాను. అయ్యగారు ఎలా వస్తారు? డ్రైవర్ సీట్లో నేను కూర్చుంటాను, నాన్నగారి సీట్లో నువ్వు కూర్చుంటావు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నువ్వే నాన్నగారిలా జాతరకు వస్తున్నావు. ఇప్పుడే నోరు తడబడుతోంది చూసారా? ఏ నాలా మాట్లాడతావు, నాన్నగారిలా మాట్లాడతావు? నాన్నగారిలా నటించలేవా? 10 రోజులు మాట్లాడుతూ ఉంటే అయ్యగారిలా మాట్లాడేయచ్చు. అందుకని అయ్యగారిని అయిపోగలనా? సింహానికి చిట్టెలకి చాలా తేడా ఉందయ్యా. పిల్లికి వాతలు పెడితే పులైపోతుందా? ఆటడకండి, చెప్తే వాళ్ళ వినండి. అబ్బాయి నేనేం చెప్తున్నాను, చేయవా నువ్వు? అయ్యగారు కొడుకు మీరు డ్రైవర్లో యాక్ట్ చేయొచ్చు, డ్రైవర్ని నేను అయ్యగారులో యాక్ట్ చేయను. ఆయన ఎక్కడ నేనెక్కడ? ఊరుకోండి అయ్యా, నన్ను నిరికించకండి, వదిలేయండి. సుబ్రహ్మణ్యం, వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తాను. ఏం జరుగుతుందో ఏంటో. అయ్యా, చిన్నయ్య గారు మీలా యాక్ట్ చేయమంటున్నారు. నన్ను క్షమించండి అయ్యా. మొక్కులు తీర్చుకోవడానికి జాతరలో దేవుళ్ళ వేషాలు వేస్తుంటాం కదా, అలా ఇప్పుడు మీ వేషం వేయబోతున్నాను. ఆ వీరభద్రుడిలా మీరే అండగా ఉండి నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. అయ్యా, ఇదే మీ ఆశీర్వాదం అనుకుంటాను. చాలయ్యా. సుబ్రహ్మణ్యం బండిది.